హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదండీ! నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడూ బాగోవాలని నేనైతే మీ సుబ్బలక్ష్మి అయితే కోరుకుంటదండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు నేనైతే ఏం చెప్పబోతున్నానంటే ఇంకా మార్చి 16 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కదండీ! ఫ్రెండ్స్, ఇంకా 10th క్లాస్ పరీక్షలు రాసే నా సిస్టర్స్, నా బ్రదర్స్ బాగా రాయండి. మీరు బాగా రాయాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి రేపన్న రోజుని జాబ్ రావాలన్నా, దేనికన్నా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా 10th క్లాస్ మార్కులు అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకని 10th క్లాసు మార్కుల మీద ఆధారపడి చాలామంది జాబులు అయితే ఇస్తారండి, మార్కులు బాగా వస్తేనే. అందుకని నా యూట్యూబ్ ఫ్రెండ్స్లో ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయండి ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే ఓ సిస్టర్, ఓ బ్రదర్ అయితే 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తున్నారంటండి మార్చి 16న. ఇంకా వాళ్ళైతే హాయ్ అయితే చెప్పమన్నారు. చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టమన్నారండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అడిగినందుకని నేను ఫుల్ వీడియోలు అయితే పెడుతున్నానండి. షార్ట్ వీడియో ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అడిగినందుకు నేను పెద్ద వీడియోలు అన్నీ చెప్తున్నానండి. శృతి సిస్టర్, హాయ్. నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. అలాగే నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యి ఫస్ట్ మార్కులు రావాలి. నాకైతే నువ్వు పిలిచి పార్టీ అయితే ఇవ్వాలి శృతి సిస్టర్. అలాగే ఇంకా వంశీ బ్రదర్, ఆ బ్రదర్ కూడా చెప్పమన్నాడండి. వంశీ బ్రదర్, నువ్వు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. శృతి సిస్టర్, వంశీ బ్రదర్, మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. అలాగే నన్ను పిలిచి పార్టీ కూడా ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి నేనైతే కోరుకుంటున్నాను శృతి సిస్టర్, వంశీ బ్రదర్. అలాగే మా పెద్ద అబ్బాయి కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ అండి. ఇంకా మా అబ్బాయి కూడా పాస్ అవ్వాలని మీరైతే కోరుకోండి. ఇంకా మీ ప్రార్థనలు అయితే పెట్టండి. ఇంకా ఈ సంవత్సరం మా మా ఊర్లో అయితే మా అబ్బాయి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి 10th క్లాసు. వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా 10th క్లాస్ పరీక్షలు రాసే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి మీరు అయితే ప్రార్థనలో పెట్టండి ఫ్రెండ్స్. 10th క్లాస్ ఇప్పుడు ఇంటర్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి ఎగ్జామ్స్. వాళ్ళు కూడా బాగా రాయండి. ఇంకా మనకి ఎగ్జామ్స్ 20 రోజులు కూడా లేదండి. ఇంకా వాళ్ళకి 10th క్లాస్ చదివేవాళ్ళ ఈ 20 రోజులు ఇప్పుడు దాకా చదివింది వేరండి, ఇప్పుడు ఈ 20 రోజులు చదివేది వేరండి. చాలా బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10th క్లాస్ బాయ్స్, గర్ల్స్ బాగా చదివి బాగా పాస్ అయ్యి మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ అవ్వకపోతే తల్లిదండ్రులు చాలా నిరుత్సాహపడతారండి. పాస్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా మా రిషి పాస్ అయితే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఖచ్చితంగా పార్టీ అయితే ఇస్తానండి. ఇడిగోండి మా తమ్ముడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి కూడా 10th క్లాసేనండి. ఇంకా మొత్తం అందరూ కూడా పాస్ అవ్వాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్. బాగా రాయండి, బాగా చదవండి. ఇంక ఈరోజు నేను ఏం స్పెషల్ చేయబోతున్నానంటే ఇదిగోండి బియ్యం పిండిలో నేను బెల్లము, అలాగే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, కొంచెం పంచదార వేసి కలిపి ఉంచుకున్నానండి 1 గంట పాటు. ఇప్పుడు నేను ఇది అట్టు అయితే వేస్తున్నానండి. మా పిల్లలకు చాలా ఇష్టమండి అట్టు. ఇదిగోండి ఇంకా నేను అట్టు అయితే వేసాను. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి ఎక్కువ శాతం మనం బెల్లంతో తయారు చేసినవి పెట్టాలండి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. పంచదార అనేది వాడకూడదండి ఎక్కువ శాతం. మనం బెల్లంతోనే ఎక్కువ శాతం పిల్లలకి పెట్టేలాగా చూడాలండి, అప్పుడు పిల్లలు బలంగా ఉంటారు. మనకు బెల్లము ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిదండి, పిల్లలకి బ్లడ్ అనేది పడుతుందండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని ఇంకా పిల్లలకి బలం అని నేను
పిల్లలు రామటప్పటికి స్నాక్స్ కింద ఇంకా నేను బియ్యం పిండిలో పంచదార కొంచెం అండి, బెల్లం ఎక్కువ కలిపి లాలకాయల పొడి, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేసానండి. ఇంకా పిల్లలు రావడానికి పిల్లలు వచ్చాక నేను స్నాక్స్ కింద ఇస్తానండి. ఇప్పుడు ఇదిగోండి మన కట్ట అయితే కాలిపోయిందండి. నేను ఇప్పుడు తిరగతీస్తున్నాను. ఇదిగోండి మనకి చక్కగా పొంగడంలాగా వచ్చిందండి. చాలా గుల్లగా వచ్చింది. మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం కూడానండి. ఇంకా ఎట్టు నేను కాలాక మొత్తం మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంత గుల్లగా వచ్చింది. నోరూరిపోతుంది కదండి చూస్తుంటే. మీకు కూడా నోరూరిపోతే తప్పకుండా తినేయండి. ఇదిగోండి నేను ఇంకా అట్టయితే వేసేసానండి. ఎలాగొచ్చినాయో టేస్ట్ చెప్తామండి మా తమ్ముడు. నేను తమ్ముడు తీసుకోటి తిను. కాలుతుందా? కాలుతుందా? జాయిగా తిను. బాగుందా? సూపర్ అను. సూపర్ అన్నాడండి మా తమ్ముడు. నేను కూడా టేస్ట్ చెప్తానండి మీకు. కేక్ లాగా వచ్చిందండి మనకి. బాగుంది తమ్ముడు, కేక్ లాగా వచ్చిందా? బాగుందా? చాలా బాగుందండి. మన కేక్ లాగా వచ్చింది. చాలా గుల్లగా అయితే ఉంది. చక్క తీతీగా గుల్లగుల్లగా చాలా బాగుంది. మరి చాలా టేస్టీగా వచ్చింది. అట్టయితే పొంగడంలాగా ఉందండి. ఎటువంటి చాలా బాగుంది. చాలా బలమండేలాగా పిల్లలకైతే బెల్లంతో చేసి పెట్టండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. సూపర్గా ఉందండి. సూపర్ అండి తమ్ముడు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్తున్నాడండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ మా తమ్ముడు. ఇదిగోండి గింజ అయితే చాలా వేడిగా ఉన్నది. చక్కగా మనకి ఒళ్ళు పలుపు రంగు ఉన్న, అలాగే కొంచెం చలిజరం కింద ఉంటుంది కదండి. అప్పుడు మనం వేడి వేడి గింజ తాగితే నిమ్మకాయ పిండుకొని చాలా రిలీఫ్ అయితే వస్తుందండి మనకి. నీరసంగా ఉన్నప్పుడు మనం పూర్వకాలం మన పెద్దవాళ్ళు గంజి తాగేవారండి పొద్దున్నే లెగుతుంటూనే. అలాగే వేడి వేడి గంజి వంచుతుంటూనే నిమ్మకాయ పిండుకొని చక్కగా తాగేవారండి. అందుకే మన పెద్దవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనమైతే గింజ అనేది తాగుతలేదండి. మా తాత వాళ్ళు అయితే పొద్దున్న లేచి గింజ వేసుకుని టిఫినీలోను వెళ్ళిపోయేవారండి. అందులో చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకుని. అందులో అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు ఆరోగ్యంగా, ఇప్పుడైతే చిన్నవాళ్ళకు కూడా అంత ఆరోగ్యం ముట్టలేదండి. ఇప్పుడు నేను గింజలో నిమ్మకాయ అలాగే కారం పొడి నంచుకునేది చాలా బాగుంటుందండి మనకి. కారం పొడి అండి తమ్ముడు. సాల్ట్ మోతి అమ్మ, మోతి. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేసవకాలం వచ్చేస్తుంది కదండి. మనము ఇలాగ నిమ్మకాయ పిండుకొని పలసగా మజ్జిగ తరుపుకున్నా పర్లేదండి, ఇలాగ గింజ తాగినా పర్లేదండి. చాలా సలవగా అయితే వస్తుందండి. చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం. నాకైతే చాలా ఇష్టమండి ఇలాగ గింజలో నిమ్మకాయ పిండుకొని తాగడం. మీలో ఎంతమందికి ఇష్టమో గింజలో నిమ్మకాయ పిండుకొని తాగడం నాకు కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఆడుగండి మా తమ్ముడు తాగుతాడండి వేడి గంజి. తమ్ముడు కాలుతుందా? బాగుందా గంజి?
నిమ్మకాయ ఉప్పు సరిపోయిందా? తాగు. ఇంకా మా తమ్ముడు తెల్లారులు అయితే నా దగ్గర ఉంటాడండి. నువ్వు ఎవరి పిల్లని చేసుకుంటావంటే మా ఎక్కడ పిల్లలే చేసుకుంటాను అంటాడండి. మా పిల్లనే చేసుకుంటాను అంటండి. ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా మా తమ్ముడికి చేద్దాను నేను. కదా తమ్ముడు, మా పిల్లని చేసుకుంటావా? అబ్బా మా పిల్లని చేసుకుంటావా? అబ్బా